నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బెంగళూరు వేదికగా విపక్ష కూటమికి ఇండియాగా నామకరణం బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా 2024 ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటన దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పోరాటమని ప్రతిజ్ఞ ఢిల్లీ వేదికగా ఎన్డీఏ కూటమి సమావేశం హాజరైన ఎన్డీఏ మిత్రపక్షాలు అవినీతి కూటమి ఏకమైందంటూ ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు ఢిల్లీ ఆగ్రాలలో తగ్గని వరద ముంపు ఉప్పొంగి ప్రవహిస్తున్న యమున 45 ఏళ్ల తరువాత తాజ్మహల్ను తాకిన వరద జగనన్న సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్న జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.32 లక్షల మందికి వివిధ ధృవీకరణ పత్రాలు అందజేసినట్లు వెల్లడి ఇంటి ముందుకే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం బీజేపీ టీడీపీలతో కలిసి ఎన్నికలలో పోటీకి వెళ్లనున్నట్లు జనసేనాని సూచనప్రాయంగా వెల్లడి రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతిని సాగనంపటానికే కలిసి పోరాటం అంటూ పవన్ వెల్లడి కేంద్రంలోని అధికార జాతీయ ప్రజాతంత్ర కూటమిపై పోరుకు జట్టుకట్టిన విపక్షాలు తమ కూటమి పేరును ఖరారు చేశాయి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగాలని నిర్ణయించాయి కేంద్ర సర్కారు అన్ని వ్యవస్థల్ని కాలరాస్తోందని దానికి ధీటైన ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తాము అందిస్తామని ప్రకటించాయి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశాయి 2 రోజులుగా బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి 26 పార్టీల నేతలు హాజరయ్యారు మంగళవారం సాయంత్రం ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ఇతర నాయకులతో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే విలేకరుల సమావేశంలో మాట్లాడి వివరాలు వెల్లడించారు తదుపరి భేటీని ముంబైలో నిర్వహించనున్నట్లు తెలియజేశారు 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఎంతో కీలకమైన ఈ సమావేశంలో నిర్ణయించామన్నారు తదుపరి సమావేశాన్ని ముంబైలో నిర్వహిస్తామన్నారు సమన్వయ కమిటీ సభ్యుల పేర్లను దానిలో ప్రకటిస్తామన్నారు సమావేశం ఎప్పుడనేది త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు ప్రతిపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే అంశాన్ని సమన్వయ కమిటీ నిర్ణయిస్తుందన్నారు సీట్ల సర్దుబాటుపైన ఆ రోజే చర్చిస్తామన్నారు పోరాటంలో విజయం తమదే అవుతుందని తెలిపారు కూటమి సమన్వయం కోసం ఢిల్లీలో ఉమ్మడి సచివాలయాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు కూటమికి నేతృత్వం వహించేది ఎవరు అనే ప్రశ్నకి నేరుగా సమాధానమివ్వకుండా కన్వీనర్గా ఒకరిని ఖరారు చేసుకుంటామని మాత్రం తెలిపారు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ చాలా ముఖ్యమని భాజపా ప్రభుత్వం దానిని నాశనం చేస్తోందని ఖార్గే ఆరోపించారు కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలపై భాజపా దాడులు చేయిస్తోందన్నారు దేశ ప్రయోజనాల పరిరక్షణకు మేమంతా ఏకతాటిపైకి వచ్చామన్నారు ప్రతిపక్షాలను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని అందుకే ఆ కూటమికి దూరమైన పార్టీలను తిరిగి ఆహ్వానిస్తున్నారని వ్యాఖ్యానించారు 4 గంటల సేపు కొనసాగిన రెండో రోజు సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించిన మేరకు ఇండియా అనే పేరుపై నేతలు కూలంకుషంగా చర్చించి ఏకాభిప్రాయంతో సమ్మతించారని సంబంధిత వర్గాలు తెలిపాయి మొదట దీనిలో డి అనే అక్షరానికి డెమోక్రటిక్ అని ప్రతిపాదించారు ఎన్డీఏలో డి అక్షరానికి అదే అర్థం ఉన్నందువల్ల దీనిని డెవలప్మెంటల్ గా మారుద్దామని కొందరు నేతలు సవరించారు నేషనల్ అనే పదాన్ని తీసేద్దామని కూడా ఒక దశలో అనుకున్నా చివరకు దానిని ఉంచాలనే నిర్ణయించారు ఇండియన్స్ మెయిన్ ఫ్రంట్ ఇండియన్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ వి ఫర్ ఇండియా వంటి వి పరిశీలనకు వచ్చాయి తుది పేరు ఖరారు విషయంలో నేతలందరికీ కృతజ్ఞతలు చెబుతూ రాహుల్ని తమకు ఇష్టమైన నాయకుడిగా మమతా పేర్కొన్నారు సమావేశంలో కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తమిళనాడు బీహార్ జార్ఖండ్ ఢిల్లీ ముఖ్యమంత్రులు పలువురు మాజీ సీఎంలు శరద్ పవార్ వంటి వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు Our alliance will be called the All People Have Agreed to have one name for the alliance. Earlier we worked with UPA. Now with all 26 parties a new name is given, that is Indian National
Developmental Inclusive Alliance, that is INDIL, and this is Indian National Developmental Inclusive Alliance. So everybody agreed for this, and unanimously this name is given, and everybody is happy with this name. So I thank you very much them, because I'm the host state, and it is a great achievement for us that all 26 parties together, they solved many problems of the country. This is second. And third is 11-member coordinator committee. और बहुत प्रोडक्टिव काम हुआ आज, बहुत स्मूथली काम हुआ। लड़ाई बीजेपी की विचारधारा, उनकी सोच के खिलाफ है। वो देश पर आक्रमण कर रहे हैं, बेरोजगारी फैल रही है, देश का पूरा धन चुने हुए लोगों, और इसलिए जब हम डिस्कशन कर रहे थे, हमने अपने आप से सवाल पूछा, लड़ाई किसके बीच में है? ये लड़ाई ऑपोजिशन और बीजेपी के बीच में लड़ाई नहीं है। देश की आवाज को दबाया और कुचला जा रहा है। ये देश की आवाज के लिए लड़ाई है, और इसीलिए ये नाम चुना गया। इसमें तैयार हुआ, पहले आप यूपीए के नाम सुना, एनडीए तो अभी भी है, लेकिन एग्जिस्टेंस नहीं है। इसी के लिए आने वाला दिन देश में जो जिंदगी खतरा में है, चाहे दलित हो, चाहे माइनॉरिटी हो, चाहे हिंदू हो, चाहे मुस्लिम हो, चाहे सिख हो, चाहे ईसाई हो, चाहे मणिपुर हो, चाहे अरुणाचल हो, चाहे उत्तर प्रदेश हो, चाहे दिल्ली हो, चाहे बंगाल हो, चाहे बिहार हो, चाहे महाराष्ट्र हो, सरकार बेचना, सरकार खरीद करना एक ही काम है गवर्नमेंट का। इसी के लिए हम लोगों ने आज सब मिलके एक रियल चैलेंज लिया है। डिटेल्स खड़गे जी ने आपको फुल फ्लेजेड नाम बताया, लेकिन इसका शॉर्ट फॉर्म में होता है इंडिया। लेट अस चैलेंज इंडिया। एनडीए, कैन यू चैलेंज इंडिया? भाजपा, कैन यू चैलेंज इंडिया? आज से 9 साल पहले इस देश के लोगों ने नरेंद्र मोदी जी को भारी बहुमत देके जिताया था। इन 9 साल के अंदर उनके पास मौका था, वो देश के लिए बहुत कुछ कर सकते थे, लेकिन इन 9 सालों में उन्होंने एक भी सेक्टर ऐसा नहीं है जिसमें हम कह सकें कि तरक्की हुई है। हर सेक्टर को बर्बाद करने में उन्होंने कोई कसर नहीं छोड़ी। सबसे बेस्ट तो है आप सेकंड क्लास की रेलवे की टिकट लेके किसी भी ट्रेन में चढ़ जाइए, आपको पता चल जाएगा कि आज से 4-5 साल पहले रेलवे ठीक ठाक चला करती थी, आज पूरी बर्बाद कर दिया इन लोगों ने रेलवे। इन्होंने इकोनॉमी बर्बाद कर दी, इन्होंने रेलवे बर्बाद कर दी, सारे एयरपोर्ट बेच दिए, इन्होंने जहाज बेच दिए, आसमान बेच दिया, धरती बेच दी, पाताल बेच दिया, सब कुछ इन्होंने अपने लोगों को बेच दिया, कोई कसर नहीं छोड़ी। आज देश में हर आदमी दुखी है, युवा दुखी है, किसान दुखी है, मजदूर दुखी है, व्यापारी दुखी है, इंडस्ट्रियलिस्ट दुखी है, गृहिणी दुखी है। ऐसा कौन सा व्यक्ति है जो दुखी नहीं है? तो आज ये 26 पार्टियां, हम सब लोग अपने लिए एकत्रित नहीं हुए। हम देश को एक तरफ बचाना है, जिस तरह से पूरे देश के अंदर नफरत फैलाई जा रही है उससे बचाना है, और दूसरी तरफ एक नए भारत का सपना लेके हम सब लोग इकट्ठे हुए हैं। बुरी तरह हरा करके भेजेगी। और सबसे पहले मैं धन्यवाद दूंगा कर्नाटक की जनता को, जिन्होंने फैसला लेकर के भारतीय जनता पार्टी को हराया। और इसी तरह मुझे देश के कोने कोने से जानकारी मिल रही है कि भारतीय जनता पार्टी का सफाया होगा। और सफाया का यही कारण है कि उत्तर प्रदेश में वो पुरानी आदतों में पड़ गए हैं। जो पुरानी आदत है, किसी को तोड़ लेना, लालच देना, स्वार्थ क्या है, क्या स्वार्थ से कैसे लाभ लिया जा सकता है,
उस दिशा में लगातार काम करना शुरू भारतीय जनता पार्टी ने कर लिया है। और नकल करने वाले कभी पास नहीं होते हैं। जैसे ही उन्हें पता लगा कि बेंगलोर में बैठक होने जा रही है, उन्होंने अपनी बैठक बुलाई है, तो नकल करने वाले लोग कभी कामयाब नहीं होते। అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశలో తమ కూటమి కీలక భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు. ఎన్డీఏ అంతా ఒకటే, తమలో చిన్న పెద్ద తేడా ఏమీ లేదన్నారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశలో ఎన్డీఏ కూటమి కీలక భూమిక పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎన్డీఏను ఓడించేందుకు విపక్షాలు ఏకమైన వేళ ఢిల్లీలో భాజపా బల ప్రదర్శన నిర్వహించింది. పాత మిత్రులకు ఆహ్వానం పలికేందుకు భాజపా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ భేటీకి 38 పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి, మహారాష్ట సీఎం ఏక్నాథ్ సిందే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సీఎం నిఫియా రియో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలో ఎన్డీఏ నేతలు మోదీని సత్కరించగా సమావేశం అపారమైన సంతోషాన్నిస్తోందని ఆయన అన్నారు. కేవలం ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో ఎన్డీఏ ఏర్పాటు కాలేదన్న ప్రధాని దేశంలో స్థిరత్వం తీసుకొచ్చేందుకే వచ్చిందని వివరించారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే దేశ ప్రగతి మార్చగలదని పేర్కొన్నారు. స్థిర ప్రభుత్వం వల్లే ప్రపంచ దేశాలకు భారత్పై నమ్మకం పెరిగిందని వివరించారు. వచ్చే 25 ఏళ్ల ప్రణాళికతో ప్రగతి కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. మూడోసారి అధికారంలోకి వస్తే ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా భారత్ మారుతోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ 50% సంపాదిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. एनडीए श्रद्धेय अटल जी की एक और विरासत है जो हमें जोड़े हुए है। एनडीए के निर्माण में आडवाणी जी ने भी बहुत अहम भूमिका निभाई थी और वो आज भी हमारा मार्गदर्शन कर रहे हैं। हमारे प्रकाश सिंह बादल जी हों, बाला साहब ठाकरे जी हों, जॉर्ज फर्नांडिस जी हों, रामविलास पासवान जी हों, अजीत सिंह जी हों, शरद यादव जी हो, सभी ने अपनी अपनी तरह से एनडीए को मजबूती देने का काम किया। आज प्रकाश सिंह बादल जी और बाला साहब ठाकरे जी के सच्चे अनुयायी भी हमारे बीच में हैं। हाल में ही एनडीए के गठन के 25 साल पूरे हुए हैं। ये 25 वर्ष देश की प्रगति को गति देने और क्षेत्रीय आकांक्षाओं को पूरा करने के रहे हैं। यानी राज्यों के विकास से राष्ट्र का विकास, इस मंत्र को एनडीए ने निरंतर सशक्त किया है। इस यात्रा में जो पुराने साथी रहे हैं, मैं उनका तहे दिल से अभिनंदन करता हूं। भविष्य की यात्रा के लिए जो नए साथी आए हैं, मैं उनका हृदय से स्वागत करता हूं। బెంగళూరులో ప్రతిపక్షాల భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. అదో కరుడుగట్టిన అవినీతి పరుల సదస్సు అని ధ్వజమెత్తారు. సొంత కుటుంబాల కోసమే కూటమి కట్టారని ఆరోపించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లెయర్ వీర్ సావర్కర్ విమానాశ్రయంలో నిర్మించిన టెర్మినల్ ను ప్రధాని మంగళవారం వర్చువల్ గా ఢిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతిని ప్రోత్సహించడానికి ప్రతిపక్షాలు సమావేశం నిర్వహించాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. తమిళనాడులో అవినీతిలో కూరుకుపోయిన డీఎంకేకు ప్రతిపక్షాలన్నీ క్లీన్ చిట్ ఇచ్చాయన్నారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల్లో తీవ్రంగా హింస చోటు చేసుకుందన్నారు. తమ క్యాడర్పై దాడులు జరిగిన లెఫ్ట్, కాంగ్రెస్ మౌనంగా ఉన్నాయన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కార్యకర్తలను నాయకులు వదిలేశారన్నారు. నేతలంతా ఒకే చోట భేటీ కావటాన్ని అవినీతికి చిహ్నంగా ప్రజలు భావిస్తున్నారని ప్రధాని ధ్వజమెత్తారు. బెంగళూరు సమావేశాన్ని ప్రధాని కట్టర్ భ్రష్టాచార్ సమ్మేళన్గా అభివర్ణించారు. 2024లో భాజపాకు తిరిగి అధికారం ఇవ్వాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. और अंडमान निकोबार द्वीप समूह के मेरे
भाइयों और बहनों, आज का ये कार्यक्रम भले ही पोर्ट ब्लेयर में हो रहा है, लेकिन इस पर पूरे देश की नजरें हैं। लंबे समय से अंडमान निकोबार के लोगों की मांग थी कि वीर सावरकर एयरपोर्ट की कैपेसिटी बढ़ाई जाए, और पिछले जो हमारे सांसद थे वो तो हर हफ्ते मेरी चैम्बर में आकर के इसी काम के लिए लगे रहते थे। तो आज वो बहुत खुश नजर आ रहे हैं, और मैं अभी टीवी पर सब मेरे पुराने साथियों को देख रहा हूं। अच्छा होता मैं आज आपके बीच आकर के इस उत्सव में शरीक होता, लेकिन समय अभाव से खुद तो नहीं आ पाया। लेकिन आप सबके चेहरे की खुशी देख रहा हूं, आनंद से भरा हुआ माहौल में अनुभव कर रहा हूं। साथियों, देश भर से जो कोई वहां घूमने जाना चाहते हैं, उनकी भी यही इच्छा थी। अभी तक मौजूदा टर्मिनल की कैपेसिटी हर रोज 4000 टूरिस्ट को हैंडल करने की थी। नया टर्मिनल बनने के बाद इस एयरपोर्ट पर हर रोज करीब करीब 11000 टूरिस्ट को हैंडल करने की कैपेसिटी बन गई है। వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనప్రాయంగా తెలిపారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్న పవన్, జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి అందరూ కలిసి పోరాడాలని పేర్కొన్నారు. కూటమి నుంచి ముఖ్యమంత్రి పదవి ఎవరికి అన్నది ఎన్నికల ఫలితాల్లో బలాబలాలను బట్టి నిర్ణయం ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన ఊసే లేదు, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. దేశ రాజధానిని ఇంకా వరద ముప్పు వీడలేదు. ఆగ్రాలో కురుస్తున్న భారీ వర్షంతో యమునా నది మళ్లీ ఉప్పొంగి డేంజర్ మార్కును చేరుకుంది. నది నీటి మట్టం 495.8 అడుగులకు చేరింది. దీంతో ప్రపంచ వింత తాజ్మహల్ను యమునా నది వరద తాకగా ఓ గార్డెన్ నీట మునిగింది కూడా. సరిగ్గా 45 ఏళ్ల క్రిందట ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. 1978లో తాజ్మహల్ను యమునా వరద ముంచెత్తింది. అయితే ప్రస్తుత వరదతో ఈ చారిత్రాత్మక స్మారకానికి వచ్చిన నష్టమేమీ లేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది. ఇక ఈ దృశ్యాన్ని చూసేందుకు సాహసం చేయొద్దని స్థానికులను అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద వల్ల తాజ్కు ప్రమాదం లేకపోయినప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగ్రాలోని తనిష్క్, లోహియానగర్, దయాల్బాగ్, రాజశ్రీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగ్రాలోని కైలాస మహదేవ్ ఆలయ గర్భగుడిలోకి కూడా నీరు చేరింది. మరోవైపు యమున ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. वाले सर क्या लगा के आए थे, कौन सा पत्रकार जो थे? తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు ప్రకాశం జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. 158వ రోజు కొండపి నియోజకవర్గంలోని మాలేపాడు నుంచి చెరుకంపాడు వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. మాలేపాడులో పాడి రైతులతో ముఖాముఖి నిర్వహించిన లోకేష్, ఒంగోలు డైరీని సైతం అమ్ములుకి అప్పగించి రైతులకు జగన్ అన్యాయం చేయనున్నారని లోకేష్ మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో భాగంగా కేఅగ్రహారం కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ ప్రాంగణమంతా జనసంద్రంతో కిక్కిరిసిపోయింది. ఈ సభలో లోకేష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనా ఆకృత్యాలపై విరుచుకుపడ్డారు.
టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 2025 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మహిళల సంక్షేమానికి మా పార్టీ కట్టుబడి ఉందని, పేదలకు ఉచితంగా ఏటా 3 సిలిండర్లు ఇస్తామన్నారు. తెలుగింటి ఆడపడుచుల కన్నీళ్లు తుడిచే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం కరెంటు, ఆర్టీసీ, ఇంటి పన్ను ధరలు పెంచారని అన్నారు. జగన్ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయని పేర్కొన్నారు. 100 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన ఏకైక సీఎం జగన్ అని అన్నారు. కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు, కల్తీ పురుగు మందుల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదుకు చిత్తూరు కోర్టు ఆదేశించింది. మంత్రి పెద్దిరెడ్డి ఎస్సీలను అవమానించేలా మాట్లాడారని మాజీ జడ్జి రామకృష్ణ చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేయగా కేసు నమోదుకు ఆదేశించింది. కేసుకు సంబంధించిన విచారణ నివేదిక అందించాలని బి కొత్తపేట పోలీసులను కోర్టు ఆదేశించింది. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అలుపెరగని పోరాటం చేస్తానని, అతడిపై నేరాలు రుజువు చేసే వరకు తాను విశ్రమించనని మాజీ న్యాయమూర్తి రామకృష్ణ స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంగళవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2020 సంవత్సరంలో తనపై దాడి జరిగిందని, తనపై జరిగిన దాడికి సంబంధించి అప్పట్లో పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని అన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ నేర విభాగం ప్రత్యేక కోర్టులో తాను ప్రైవేటు కేసు వేశానని వెల్లడించారు. తనపై పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేసి గాయపరిచారని, ఈ సంఘటనలో తన కుడిచేయి భుజం విరిగిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు బి కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఇచ్చానని తెలిపారు. అయితే ఆ ఆధారాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొంగిలించారని తెలిపారు. 2020లో తిరుపతిలో విలేకరులతో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ దళిత అధికారులను, దళిత బిడ్డలను చాలా అమర్యాదగా మాట్లాడారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన మదనపల్లిలో విలేకరులకు చూపించారు. తన కేసుకు సంబంధించి 2023 ఆగస్టు 18లోగా కేసు నమోదు చేయాలని న్యాయస్థానం బి కొత్తకోట పోలీసులకి సూచించిందని రామకృష్ణ తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేరాలను రుజువు చేయకుంటే తాను అరగుండు గీయించుకొని సంఘంలో తిరుగుతానని సవాల్ చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో రికార్డు సృష్టిస్తోంది. అర్హత ఉండి కూడా రాష్ట్రంలో ఎవరూ ప్రభుత్వ పథకాలు అందకుండా ఉండకూడదన్న మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జూలై 1న లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వివిధ పాఠశాలలు, కాలేజీల ప్రారంభం, అడ్మిషన్ల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని సురక్షా శిబిరాల్లోనే వివిధ ధృవీకరణ పత్రాలను కూడా మంజూరు చేస్తోంది. వివిధ శాఖలు జారీ చేసిన 11 రకాల ధృవీకరణ పత్రాలను ఎటువంటి యూజర్ ఛార్జీలు లేకుండా అక్కడికక్కడే ప్రజలకు అందజేస్తోంది. జగనన్న సురక్ష కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని తెలియజేస్తూ కలెక్టర్ ఢిల్లీరావు విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 24న జగన్ సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ఆవిష్కరించిందని పేర్కొన్నారు. జూలై 1 నుండి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో జగనన్న సురక్ష క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగిందని వివరించారు. కాగా ప్రారంభమైన మొదటి రోజు నుంచే ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన లభిస్తోందన్నారు. జిల్లాలోని 16 మండలాలు, 5 మున్సిపాలిటీల్లోని 605 సెక్రటేరియట్లలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించగా ఇప్పటి వరకు 499 సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం పూర్తయిందని తెలియజేశారు. సుమారు 4 లక్షల మంది గృహ యజమానులను సర్వే చేయగా 2.77 లక్షల మంది రెస్పాండ్ అయ్యారన్నారు. వీరిలో 2.67 లక్షల మంది జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వివిధ సేవలను నమోదు చేసుకోగా 2,63,000 మందికి సేవలు అవసరమయ్యాయని తెలియజేశారు. కాగా వారిలో 2.32 లక్షల మందికి జగనన్న సురక్ష కింద వివిధ సర్వీసులు అందించడం జరిగిందన్నారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆధార్ కార్డుకు మొబైల్ అనుసంధానం విషయంలో 25,000 మంది నమోదు చేసుకున్నారని ఆశించగా ఇప్పటి వరకు 6,378 మంది మొబైల్ ఫోన్ ఆధార్కి లింక్ చేయడం జరిగిందని వివరించారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో అడంగల్ ఆదాయ ఇంటిగ్రేటెడ్ ధృవీకరణ పత్రాలను అధికంగా ఇవ్వటం జరుగుతోందన్నారు. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను అందించడంలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా నిర్వహించటం గర్వించదగ్గ విషయంగా పేర్కొన్నారు. సో ఇంతవరకు ఉన్న మనకి 16 మండలాలు మనకు తెలిసిందే, 5 మున్సిపాలిటీస్, టోటల్గా మనకు ఉండే సెక్రటేరియట్స్ 605. ఈ 605 సెక్రటేరియట్స్లో ఇప్పటికీ 449 సెక్రటేరియట్స్లో క్యాంప్స్ అనేటువంటి కంప్లీట్ అయినాయి. ఇంకా 156 సెక్రటేరియట్స్లో కంప్లీట్ కావాల్సి ఉంది. ఇప్పటికీ సుమారు 4 లక్షల హౌస్ హోల్డ్స్కి సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ సర్వే అనేటువంటిది ఇంటింటికి ఆ హౌస్ హోల్డ్ దగ్గరికి వెళ్ళి చేయడం జరిగింది. ఈ 4 లక్షల హౌస్ హోల్డ్స్కి సంబంధించిన దాంట్లో చేసినప్పుడు సుమారుగా మనకి ఒక 2,77,000 రెస్పాన్సెస్ అనేటువంటివి వచ్చాయి. ఈ 2,77,000లో 2,67,000కి సంబంధించిన టోకెన్స్ అనేటువంటిది రైజ్ చేయడం జరిగింది. ఈ 2,67,000లో 2,63,000కి సంబంధించినటువంటి సర్వీసెస్ రిక్వెస్ట్ అనేటువంటిది కన్సర్న్ సెక్రటేరియట్లో రైజ్ చేయడం జరిగింది. అంటే దానికి డిఫరెన్స్ 4,000 అనేటువంటిది ఉంది టోకెన్స్కి, సర్వీస్ రిక్వెస్ట్కి. ఈ 2,63,000లో 2,32,000 సర్వీసెస్కి సంబంధించినవి డెలివరీ అయినట్టుగా మనకి రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. అంటే అక్కడ ఒక 31,000 అనేటువంటిది అక్కడ కొంత డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. దాన్ని ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తున్నాం. అంటే ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ సర్వీస్ డెలివరీ అనేటువంటిది లాస్ట్ పాయింట్ అనుకుంటే 2,32,000కి సంబంధించినటువంటి దాంట్లో జరిగింది. దాంట్లో మెజారిటీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అరౌండ్ ఒక 90,000 అనేటువంటివి అవే ఉన్నాయి. ఇక మిగిలినవి కూడా ఇక అదర్ ఒక సుమారుగా ఒక 36 రకాలకు సంబంధించినటువంటివి మొత్తం మనము చేయగలిగాం. 39 రకాలకు సంబంధించింది చేయగలిగాం. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు వద్ద గాజుల రత్నభాస్కర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మొన్న పెనమలూరు కేఈబీ కెనాల్లో జరిగిన కారు ప్రమాదంలో గల్లంతైన అవనిగడ్డకు చెందిన రత్నభాస్కర్ మృతదేహం చాగంటిపాడు కాలువలో పోలీసులు గుర్తించి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సందర్భంగా సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ నిన్న జరిగిన కారు ప్రమాదంలో గల్లంతైన రత్నభాస్కర్ మృతదేహాన్ని చాగంటిపాడు కాలువలో గుర్తించామని, మృతదేహాన్ని స్వాధీనపరుచుకుని అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించామని సీఐ కిషోర్ బాబు తెలిపారు. దగ్గర కారు ప్రమాదంగా భావించి కాలువలోకి కేవీ కెనాల్లోకి జారిపోయినటువంటి కారు, అందులో మిస్ అయినటువంటి గాజుల భాస్కర్ మృతదేహాన్ని ఇక్కడ తోట్లవల్లూరు మండలం కళ్ళంవారిపాలెంలో బాడీని గుర్తించి దాన్ని బయటకు తీసిన తర్వాత వాళ్ళ బంధువులతో గుర్తిస్తే అది అతని బాడీగా సో దీని మీద ఫర్దర్ మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఏం జరిగిందనేటటువంటి వాస్తవాన్ని వెలుగుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఇక్కడికి సుమారుగా ఒక 10-12 కిలోమీటర్ల దూరం ఉంటుంది మొత్తం కాలువలోనే. ఒంటి మీద ఉన్న ప్రజెంట్ ఉన్న ఇదంతా కూడా చర్మం అది 30 అవర్స్ అయింది కాబట్టి చర్మం డిస్టర్బ్ అయినట్టుంది. గాయాలు ఏం కనిపించలేదు బాడీ మీద. చూసారు దాని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా మనం చేయాలి. బెంగళూరు వేదికగా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవడంతో మోదీ వెన్నులో వణుకు ప్రారంభమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ఇదే సమయంలో మోదీ నిర్వహించిన ఎన్డీఏ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ మోదీ నుంచి ఈ రాష్ట్రానికి ఏమి హామీలు నెరవేర్చుకొచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు మోదీ చేతిలో కీలుబొమ్మల్లాగా మారారని ధ్వజమెత్తారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు నిన్నటి రాజకీయ పరిణామాలతో దేశం రాజకీయ మార్పులు ప్రారంభం కానున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బెంగళూరులో బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలన్నీ ఏకమవడంతో
మోదీ ఓటమి భయంతో అత్యవసరంగా ఎన్డీఏ సమావేశం పెట్టారన్నారు. వాటిలో 14 పార్టీలకు మాత్రమే చట్టసభల్లో ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో అంబానీ, అదానీలు లాభపడ్డారే గాని సామాన్య పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని వాపోయారు. ఏపీ నుంచి ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారని, మోదీ ఏ హామీలు అమలు చేశారని పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. అన్ని హామీలను తుంగలో తొక్కి మోదీ ఏపీకి అన్యాయం చేశారని, పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా, పోలవరంపై టీడీపీ, వైసీపీ గళమెత్తాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు బయటైనా నిరసనలు తెలియచేయలేని దుస్థితిలో రాష్ట్ర పార్టీలున్నాయని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ, జనసేనలను బీజేపీ ఆడిస్తోందని, ఏపీలో ఎవరు గెలిచినా బీజేపీ గెలిచినట్లే అన్న విధంగా ఉందని పేర్కొన్నారు. బీజేపీ ఇచ్చిన రోడ్డు మ్యాప్ ప్రకారం 3 పార్టీలు నడుస్తున్నాయని విమర్శలు చేశారు. పొత్తులపై అధ్యయనం చేస్తుంది బీజేపీనా, జనసేన అనేది చెప్పాలని అడిగారు. ఢిల్లీ పెద్దలు చెప్పేది 3 పార్టీలు ఆచరిస్తున్నాయని మండిపడ్డారు. లౌకికవాద పార్టీలు అంటూనే బీజేపీకి ఎలా మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి సివిల్ కోడ్ విషయంలో టీడీపీ, వైసీపీ విధానం ఏంటో చెప్పాలన్నారు. అన్ని మతాలను అణచాలనే ఈ సివిల్ కోడ్ తీసుకొస్తున్నాయన్నారు. లోపాయికారి రాజకీయాలకు వైసీపీ, టీడీపీ స్వస్తి చెప్పాలన్నారు. పార్లమెంట్లో ఆమోదిస్తారా, వ్యతిరేకిస్తారా చెప్పాలని నిలదీశారు. పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ కూటమిలో చేరటం వల్ల ఏపీకి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కుల కోసం గళమెత్తే పార్టీలకే ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. సకల సమస్యలకి మూలమైన బీజేపీ, మోడీ ప్రభుత్వ నాయకత్వానికి పెద్ద సవాలు ఎదురవుతున్నది. నిన్న కొత్తగా ఇండియా అనే పేరుతో ప్రతిపక్ష పార్టీలతో కొత్త కూటమి ఏర్పడటాన్ని మేము ఆహ్వానిస్తున్నాము. బీజేపీ, మోడీ ఇప్పటిదాకా ఎదురులేనటువంటి వాళ్ళ కింద మొత్తం ప్రపంచ స్థాయిలోనే తాను గొప్ప నాయకుడిగా కీర్తించుకుంటూ ఉన్నవాడు సడన్గా బెంబేలెత్తిపోయి ఓటి మాటలు మాట్లాడుతున్నాడు. ఓడిపోవడం ఖాయం అన్నటువంటి ధ్వని వాళ్ళ మాటల్లో కూడా వినిపిస్తుంది. ఇప్పుడు భుజాలు తోడుకుంటూ 38 పార్టీలతోటి ఎన్డీఏ మీటింగ్ ఉన్నట్లుండి సడన్గా పిలిచి ఒక హంగామా, ఢిల్లీలో ఒక హంగామా చేశాడు. ఒక విందు రాజకీయాలాగా పెద్ద హోటల్లో పెట్టి హంగామా చేశాడు. మొత్తం హాజరైన 38 పార్టీల్లో 24 పార్టీలకి అసలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు. అంటే 14 పార్టీలు మాత్రమే పార్లమెంట్ ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు. అలాగే కొన్ని పార్టీలకు అసలు రిజిస్ట్రేషన్ కూడా లేదు. ఇలాంటి వాటినన్నింటిని పిలిచి వాటిని ఒక రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక ప్రత్యామ్నాయ కూటమిగా మేము గ్యారెంటీ వస్తామని చెప్పుకోవటం అంటే, జబ్బలు చర్చుకోవటం అంటే అది ఉత్తర కుమార ప్రగల్భాలు అవుతాయి. మోడీ మీద ఈరోజు యువతరం ప్రజల్లో భ్రమలు తొలగిపోతున్నాయి. అభివృద్ధి చేయలేదు, ఉద్యోగాలు కల్పించలేదు, చేసిన వాగ్దానాలు ఒక్కడు కూడా అమలు చేయలేదు. చేసింది ఏదన్నా ఉందంటే అంబానీ, అదానీలకి సంపద దోచిపెట్టి వాళ్ళకి సేవ చేయటం. మొత్తం దేశంలో బాగుపడింది కూడా అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు తప్ప సామాన్య ప్రజలకి ఈ కాలంలో ఒరిగింది లేదు. అందువలన పూర్తిగా వాళ్ళ ఆత్మరక్షణలో ఉండి ఓటమి అంచున ఉన్నటువంటి స్థితి నుంచి తాను కాపాడుకోవటానికి మోడీ ఈరోజు అయిన వాళ్ళని కాని వాళ్ళని అందరిని కూడా పిలిచి సంకన చేర్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఏలూరు రేంజ్ పరిధిలోని 6 జిల్లాల్లో గంజాయి సంపూర్ణ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు. కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల, తోట్లవల్లూరు మరియు ఉయ్యూరు సర్కిల్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ జాషువాతో కలిసి డీఐజీ అశోక్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ల పరిసరాలను పరిశీలించిన డీఐజీ రికార్డులను తనిఖీ చేశారు. త్వరలో పోలీసు రిక్రూట్మెంట్ ఉంటుందని, సామరస్యమైన కేసుల్లో సచివాలయ మహిళా పోలీసులను భాగస్వామ్యం చేస్తున్నట్లు డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఏలూరు రేంజ్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్స్ నివారణకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు డీఐజీ పేర్కొన్నారు. 4 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న డ్రైవ్ వల్ల మీరు చూస్తే స్టాటిస్టిక్స్ చూస్తే కూడా లాస్ట్ 6 మంత్స్లో కంపేర్ టు లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ డ్రైవ్ చేశారు పోలీసు. దానివల్ల లాస్ట్ 6 మంత్స్లో లోకల్గా దొరుకుతున్న క్యాడర్స్ తప్పితే మేజర్ సప్లైస్ ఎక్కడ మనకి ఆగిపోయింది. రేంజ్ పరిధిలో పెద్ద పెద్ద క్వాంటిటీస్ దొరకడం అది చాలా మటుకు తగ్గిపోయింది. సో అంటే ఫలితాలు ఇస్తున్నాయి, మనం చేస్తున్న డ్రైవ్ ఫలితాలు ఇస్తున్నాయి. దీన్ని ఎండ్ వరకు తీసుకెళ్తాం. ఇప్పుడు మీరు చెప్తున్నారంటే లోకల్గా ఇంకా ఎవరు చేస్తున్నారు, ఇటువంటి ఇంకా మేము పోలీస్ స్టేషన్ పోయి ఐడెంటిఫై చేస్తున్నాం. చేసి టోటల్గా సమూలంగా దీన్ని
దీన్ని నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే ఒక పోలీస్ శాఖ వల్లనే ఇది మనకు కొంతవరకు మేము పెనట్రేట్ చేయగలము, కొంత అరికట్టగలము. అందుకే నేను మీకు చెప్పాను, ఒక టోల్ ఫ్రీ నెంబరు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మాకు సమాచారం ఇస్తే ఎటువంటి సమాచారం వెంటనే సెబ్ వాళ్ళు ఉన్నారు, ఒక లోకల్ పోలీస్ వాళ్ళు ఎవరైనా సరిగా చర్యలు తీసుకోకపోతే సెబ్ ఎస్పీ గారి కంట్రోల్లో డైరెక్ట్గా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంబంధించిన అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. వారు సిబ్బంది రైడ్ చేసి పట్టుకుంటారు. సో ప్రజలు సహకరించి మీరు చెప్తున్నట్టు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడున్నా ఇది జరుగుతుంటే ఈ 14500కి టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం వస్తుందిగా మేము కోరుతున్నాం. మనకేమంటే లక్కీగా ఇప్పుడు మహిళా పోలీసు ప్రతి పోలీస్ స్టేషన్ కూడా దాదాపు 15 మంది 20 మంది దాకా ఉంటారు. సో వాళ్ళు కూడా పోలీస్ విధుల్లో భాగస్వామ్యం అయ్యి సమాచార సేకరణ కానీ, తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా కోర్టు వరకు సమ్మన్స్ ఇవ్వడం కానీ, అంటే సాఫ్ట్ వర్క్, వాళ్ళకు థ్రెట్ లేకుండా ఉండేదంతా సాఫ్ట్ వర్క్. మణిపూర్లో క్రైస్తవులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని దహించు అగ్ని మినిస్ట్రీస్ అధ్యక్షులు డాక్టర్ థామస్ వి డిమాండ్ చేశారు. ఈ దాడులకు వ్యతిరేకంగా నగరంలో క్రైస్తవులతో కలిసి శాంతియుత పద్ధతిలో నిరసన ర్యాలీ చేపట్టారు. మణిపూర్లో దాడులకు గురైన బాధిత కుటుంబాలకు తక్షణ సహాయంగా 10 లక్షల విలువ చేసే సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. మణిపూర్లోని క్రైస్తవులపై దాడులను ఆపి శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దహించు అగ్ని మినిస్ట్రీస్ అధ్యక్షులు థామస్ వి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవులపై దాడులకు నిరసనగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన కొన్నేళ్లుగా చర్చిలను కూల్చటం, క్రైస్తవులపై విశ్వాసులపై దాడులు చేయటం వలన క్రైస్తవులలో అభద్రతా భావం పెరుగుతోందని అన్నారు. మణిపూర్లో క్రైస్తవులపై జరిగిన దాడి మమ్ములను ఎంతో భావోద్వేగానికి, బాధకు కలుగచేసిందని అన్నారు. అందుకు నిరసనగా ఈ శాంతి ర్యాలీని చేపట్టడం జరిగిందని థామస్ పేర్కొన్నారు. దాదాపు ఇంతమంది క్రైస్తవులు స్వచ్ఛందంగా మణిపూర్లో జరుగుతున్న హింసకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలో భారతీయులకు మత స్వేచ్ఛ హక్కును కలిగి ఉన్నారని, తమ మతాన్ని గురించి చెప్పుకోవటం కానీ దాని గురించి ప్రకటించే స్వేచ్ఛ అని అందరి హక్కు అని ఆయన అన్నారు. ఆ మత స్వేచ్ఛ హక్కును నేటి ప్రభుత్వాలు ఉక్కుపాదాలతో అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్లో దాడులకు గురైన బాధిత కుటుంబాలకు తక్షణ సహాయంగా 10 లక్షల విలువ చేసే సహాయాన్ని అందిస్తున్నట్లు దహించు అగ్ని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు థామస్ వి చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ఇవన్నీ చూస్తూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మణిపూర్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు బయట ప్రపంచానికి తెలియకుండా ప్రధానమంత్రి మోదీ, మణిపూర్ ముఖ్యమంత్రి ఇంటర్నెట్ మీడియాను కట్టడి చేస్తున్నారని తెలిపారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులను, దహనకాండలను ఆపకపోతే బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని, దీనికి నరేంద్ర మోదీ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. బాగా దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవ చర్చలు కూల్చడం ఈరోజు దేశవ్యాప్తంగా అభద్ర భావం సేవకులకు, క్రైస్తవ విశ్వాసులకు కలుగుతున్నాయి. ముఖ్యంగా గడిచిన 2-3 నెలలుగా మణిపూర్లో క్రైస్తవుల మీద జరిగిన దాడి మమ్మల్ని ఎంతో భావోద్రేకానికి, బాధకు గురి చేసింది. దానికి గుర్తుగా ఈరోజు ఈ శాంతి ర్యాలీని మేము చేపట్టాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక 1000 మంది సేవకులు ఉన్నారు. సేవకులు అందరూ కలిసి వారు స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క నిరసనను తెలియపరచడానికి ఈరోజు విజయవాడ పట్టణంలో మేము ఈ యొక్క పీస్ ర్యాలీని చేపట్టాం. మా అందరికీ రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది. భారతీయులుగా ఎవరి మతాన్ని వాళ్ళు చెప్పుకోవచ్చు, ప్రకటించవచ్చు. ఆ ఫ్రీడమ్ అందరికీ ఉంది. కానీ ఈరోజు ఆ ఫ్రీడాన్ని కాలుతో తొక్కినట్టుగా ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరగటం ఎంతో బాధాకరంగా ఉంది. అలా జరగకూడదని, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు మనం చూడగలుగుతున్నాం. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ ఏదైతే ఉందో అది కేవలం బీజేపీ కుట్ర ఉంది. అది కేవలం బీజేపీ కుట్ర. నరేంద్ర మోడీ దీన్ని చూస్తున్నప్పటికీ నిమ్మక నీరెత్తున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటున్నాడు. తప్పనిసరిగా బీజేపీ సీఎం, మణిపూర్ సీఎం ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అతను కళ్ళకు వచ్చినట్టు కనబడుతున్నప్పటికీ మీడియా కానీ, నెట్వర్క్ కానీ ఏ విధంగా పనిచేయకుండా అక్కడ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను
ఆ విధంగా ఎవరు కూడా దేశానికి ప్రపంచానికి తెలియకుండా ఆ వ్యక్తి చూపిస్తున్న ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఒకవేళ కనుక ఈ యొక్క దహనకాండ ఏదైతే హింసాకాండ క్రైస్తవుల మీద జరుగుతున్నాయి కనుక ఆపకపోతే దేశవ్యాప్తంగా బీజేపీ గద్దె తిరిగే వరకు. బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గురువారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాగా ఇది 24వ తేదీలోపు ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్థాన్లోని బికనీర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తోంది. ఈ ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల వచ్చే నెల 3వ తేదీ వరకు వర్షాలకు ఆస్కారం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బెంగళూరు వేదికగా విపక్ష కూటమికి ఇండియాగా నామకరణం. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా 2024 ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటన. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పోరాటమని ప్రతిజ్ఞ. ఢిల్లీ వేదికగా ఎన్డీఏ కూటమి సమావేశం. హాజరైన ఎన్డీఏ మిత్రపక్షాలు అవినీతి కూటమి ఏకమైందంటూ ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు. ఢిల్లీ ఆగ్రాలలో తగ్గని వరద ముంపు. ఉప్పొంగి ప్రవహిస్తున్న యమున. 45 ఏళ్ల తరువాత తాజ్మహల్ను తాకిన వరద. జగనన్న సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్న జిల్లా కలెక్టర్. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.32 లక్షల మందికి వివిధ ధృవీకరణ పత్రాలు అందజేసినట్లు వెల్లడి. ఇంటి ముందుకే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం. బీజేపీ టీడీపీలతో కలిసి ఎన్నికలలో పోటీకి వెళ్లనున్నట్లు జనసేనాని సూచనప్రాయంగా వెల్లడి. రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతిని సాగనంపటానికే కలిసి పోరాటం అంటూ పవన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.